సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ హోరాహోరీగా కొనసాగింది. రెండవ రోజు మొత్తం 72 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించడంతో మున్సిపల్ కార్యాలయం అభ్యర్థులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. దాఖలైన 72 నామినేషన్లలో బీజేపీ నుంచి 13, కాంగ్రెస్ నుంచి 16, బీఆర్ఎస్ నుంచి 21, స్వతంత్ర అభ్యర్థులు 17, సిపిఎం నుంచి 3, గుర్తింపు లేని పార్టీల నుంచి 2 నామినేషన్లు ఉన్నాయి. పార్టీ అభ్యర్థులతో పాటు యువత పెద్ద ఎత్తున కౌన్సిలర్లుగా పోటీకి ఆసక్తి చూపడం విశేషంగా మారింది. పార్టీ గుర్తులు రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని పలువురు వెల్లడించడంతో ఈసారి దుబ్బాక మున్సిపల్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.